దేవుని పరిశుద్ధ నామానికి సంపూర్ణ మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రియులందరికీ నా ప్రేమ వందనాలండి. ఈ మధ్యకాలంలో ఒక దైవజనులు, ఒక పాస్టర్ గారు నాకు ఒక ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్న ఏంటో ఒకసారి మీకు వినిపిస్తాను. మీరు విన్న తర్వాత ఆ ప్రశ్నకి మరి దేవుని లేఖనాలు ఏమని సమాధానం చెప్తున్నాయో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. దయచేసి అందరూ శ్రద్ధగా వినండి ఈ మాటలు. ప్రజలయ్యారు, మీరు చేసిన వీడియోస్ రెండు కూడా చూసానండి. చాలా అద్భుతంగా ఉన్నాయి. యేసు రక్తం యొక్క ప్రాముఖ్యత, యేసు రక్తంలో ఉన్న శక్తి, అదేవిధంగా యేసు యొక్క అధికారం, ఈ రెండు వీడియోస్ చాలా అద్భుతంగా ఉన్నాయి. చాలా చూశాను, చాలా విన్నానవి. మీకు చాలా ధన్యవాదాలు అయ్యారు. చాలా అందరికీ కూడా, అన్యులు కూడా అర్థమయ్యే రీతిలో చాలా చక్కగా వివరించారు. ప్రభునామానికి స్తోత్రములు. ఇంకొక దాని మీద కూడా మీరు వీడియో చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాండి. క్రైస్తవులు లేదా సేవకులు కుక్కలు పెంచొచ్చా? ఈ రోజున ఏ సేవకుడికి వెళ్ళినా 2-3 కుక్కలు ముందు ఎదురవుతుంది. కుక్కల స్వాగతం చెప్తుంది మనకి. అదే సేవకులు కుక్కలు పెంచొచ్చా లేదా? క్రైస్తవుల కుక్కలు పెంచొచ్చా, పెంచకూడదా? అదొకటి. ఈ మధ్యకాలంలో చూస్తే క్రైస్తవులు పెళ్ళిళ్ళు, మ్యారేజెస్ కూడా రాత్రులు చేస్తున్నారు. అది రాత్రులు వివాహాలు జరిగించొచ్చా లేదా క్రైస్తవులు? ఈ రెండు విషయాల మీద కూడా మీరు వీడియో చేసి మీరు పెడితే, గ్రూప్లో పెడితే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం అండి. తప్పనిసరిగా వీటికి మీరు జవాబిస్తారని ఆశిస్తున్నాను. వందనాలు అయ్యారు. దేవుని స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈయన ఒక సేవకులండి. దేవుని పరిచర్య మరి తూర్పుగోదావరి జిల్లాలో దేవుని ఘనమైన పరిచర్య చేస్తున్న ఒక దైవజనులు. ఈయన ఒక 2 ప్రశ్నలు అడిగారు. వాటిల్లో మొట్టమొదటిది ఏంటంటే, దైవ సేవకులైన లేక విశ్వాసులైన క్రైస్తవులైన కుక్కలు పెంచవచ్చా అని ఒక ప్రశ్న అడిగారండి. ఆ తర్వాత మరి క్రైస్తవులు రాత్రులు వివాహాలు చేసుకోవచ్చా అంటే, ఆ ప్రశ్నకు అర్థం ఏంటంటే, ముహూర్తాలు పెట్టుకుని క్రైస్తవులు రాత్రులు వివాహాలు చేసుకోవచ్చా అనే ప్రశ్న అడిగారు. మరి ఈ 2 ప్రశ్నలకి మనం సమాధానం చెప్పాలంటే లాంగ్ లెంత్ అయ్యిద్ది. కాబట్టి మొట్టమొదటిగా క్రైస్తవులు లేక సేవకులు కుక్కలు పెంచుకోవచ్చా? అసలు కుక్క గురించి దేవుని లేఖనాలు ఏమని తెలియపరుస్తున్నాయి? కుక్క గురించి దేవుని యొక్క గ్రంథము ఏమని తెలియపరుస్తుంది కుక్క స్వభావం కొరకని కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. ఆ తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్లో దేవుని చిత్తమైతే ముహూర్తాల కొరకు, వివాహాల కొరకు, ఈ కార్యాల కొరకు కూడా తప్పకుండా ఒక వీడియో చేస్తానండి. నేను చాలా చోట్ల వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు చాలా విషయాలు వాక్యాధారాలతో నేను చూపెడుతూ ఉంటాను. ఆ వీడియో తప్పకుండా రాబోయే దినాలు చేస్తాను. ఈ రోజున నేను చెప్పే ఈ మాటలు ఏంటంటే, క్రైస్తవులు, దేవుని సేవకులు, విశ్వాసులు అనబడిన వారు కుక్కలు పెంచుకోవచ్చా? అసలు కుక్క స్వభావం కోసం బైబిల్ ఏమని తెలియపరుస్తుందో కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు మీకు జ్ఞాపకం చేస్తాను. బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయండి. కేవలం ఒక 7 సంగతులు మీకు జ్ఞాపకం చేస్తాను. కుక్క స్వభావం ఏమిటో ఒక 7 సంగతులు వాక్యాధారాలతో మీకు నిరూపిస్తాను, చూపెడతాను. మరి మీరు దయచేసి ప్రియులారా ఖచ్చితంగా ఈ వీడియో పూర్తి వరకు, ఆఖరి వరకు మీరు ఈ వీడియో చూడండి. అనేకులకి షేర్ చేయండి, లైక్ చేయండి. మీ వంతుగా ఈ యొక్క ఛానల్ని అనేకులకి పరిచయం చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. కుక్క కొరకు దేవుని వాక్యం ఏమని తెలియపరుస్తుంది? కుక్క స్వభావం ఏ విధంగా ఉంటుంది? అసలు కుక్క ఎటువంటి జీవి ఉన్నదో మనం దేవుని లేఖనాలు చూడగలిగితే ప్రియులారా, ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయం 18వ వచనం మనం చూడగలిగితే, ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చూడగలిగితే, కుక్క దేవునికి హేయమైన జీవిగా, కుక్క దేవునికి హేయమైన జీవిగా మనము ఈ వచనములలో చూడగలుగుతున్నాం. దేవుడు కుక్కను అసహించుకున్నట్లుగా, కుక్క యొక్క స్థితిని దేవుడు అసహించుకున్నట్లుగా మనము ఈ లేఖనాల్లో
హేయమైనది ఆ జీవి అని దేవుడు స్పష్టంగా మరి ఈ లేఖనాల్లో తెలియపరుస్తాడు. ఏమంటే దేవుడు ప్రేమస్వరూపి కదండి. దేవుడు ప్రతి జీవిని ప్రేమించాలి కదండి. కొంతమంది అంటారు ఆయన మరి హేయం చేయడం ఏంటి, ఆయనకి ఇష్టం లేకపోవడం ఏంటి, ఆయన ఎందుకు అసహించుకుంటాడు. అసలు ఆ ప్రభు ఎందుకు కుక్కల్ని అసహించుకున్నాడంటే కుక్క స్వభావం ఏ విధంగా ఉంటుందని దేవుని లేఖనాలు తెలియపరుస్తున్నాయంటే, మొట్టమొదటిగా మనం చూస్తే పిల్లలరా సామెతల గ్రంథం 28వ అధ్యాయము 11వ వచనము, అలాగే పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదవగలిగితే, మరలా చెప్తున్నానండి, సామెతల గ్రంథము 26వ అధ్యాయము 11వ వచనము, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనమును మనం చూడగలిగితే, ఈ 2 వచనాల్లో కుక్క స్వభావం ఎటువంటిది అంటే వాంతి కక్కిద్ది, మరలా ఆ కక్కిందాన్నే తింటదండి. చాలా అసహ్యం అన్నమాట. వాంతు కక్కిద్ది, ఆ కక్కిందాన్నే మరలా తింటది. మనం కూడా చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం కదా కుక్కల్ని. కాబట్టి దేవుడు ఈ కుక్కను హేయమైన జీవిగా అసహించుకున్నాడు. దేవుడు ఈ కుక్కను, కుక్క స్వభావం ఏంటంటే కక్కిద్ది, కక్కిందాన్ని మరలా తింటది. అలాగే ఈ రోజున చాలామంది అదే స్వభావంతో నేను ఈ తప్పు చేయను, ఈ పాపం చేయను, నేను అది చూడను, నేను ఇది చూడను, నేను ఇలా చేయను, నాకు ఇది వద్దు అనుకుంటారు. కానీ ఏదైతే విడిచిపెట్టారో, ఏదైతే వద్దనుకున్నారో, ఏదైతే అసహించుకున్నారో మరలా దానికే తిరిగి అదే కావాలని కోరుకోవడం కూడా అదే స్వభావంతో పోల్చబడినట్లుగా మనం దేవుని లేఖనాల్లో చూస్తాం పిల్లరా. అలాగే చూడండి, లోతు భార్య చూడండి, ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణం నాకు వద్దు అనుకుని ఆ పట్టణంలో నుంచి బయటికి వస్తుంది. వచ్చేస్తూ మరలా విడిచిపెట్టిన దాని వైపుకు తిరిగి ఉప్పు స్తంభంగా మారిపోయింది. కాబట్టి ప్రియులారా, నువ్వు దేన్నైతే విడిచిపెట్టావో, ఏ పాపాన్ని అయితే విడిచిపెట్టావో, ఏ అక్రమాన్ని అయితే వద్దనుకున్నావో మరలా దాని వద్దకు ఏమాత్రం కూడా తిరగకుండా నిన్ను నువ్వే కాపాడుకోవాలని ఈ వాక్య ప్రకారం పరిశుద్ధాత్మదేవుడు లేఖనాల ద్వారా హెచ్చరిస్తున్నాడు. రెండవదిగా చూస్తే కుక్క స్వభావం ఎటువంటి స్వభావం అని మనం చూడగలిగితే పిల్లరా, యెషయా గ్రంథము 56వ అధ్యాయం 11వ వచనాన్ని చూస్తే, యెషయా గ్రంథము 56వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చూస్తే, కుక్క తిండికి ఆతృత పడును, ఎంత తిన్నను దానికి తృప్తి ఉండదండి. కుక్క స్వభావం కడుపు నిండా 1 కేజీ మాంసం తెచ్చి మాంసం అన్నం కలిపి వండి పెట్టేయండి, శుభ్రంగా తినేస్తుందా? కడుపు నిండా తినేసిన తర్వాత మరలా మీరు కూర్చుని భోజనం చేస్తూ ఉంటే మళ్ళీ మీ అద్దుకు వచ్చి మీ చేతొంక, మీ మూతొంక, మీ కంచవంక, అన్నం తినే కంచవంక, ఆ యొక్క మూతొంక, ఆ చేతొంకే చూస్తూ ఉంటుంది. అలా చూస్తూ ఉంటుంది. కడుపు నిండా పెట్టేయండి, పెట్టేసినా అది తిండికి ఆతృత పడుతుంది. ఎంత తిన్నా వాటికి తృప్తి ఉండదంట. కుక్క స్వభావాన్ని చెబుతున్నాడు. కాబట్టి కుక్కను ప్రభు అసహించుకున్నాడు. అట్లాంటి స్వభావం ఈ రోజున చాలామంది దేవుడు తన కృప ద్వారా ఎంతోమందిని ప్రేమించి వారి కష్టాల్లో, వాళ్ళ కన్నీటిలో, వాళ్ళ యొక్క పరిస్థితుల్లో ప్రభు వారికి ఎంతో సహాయం చేస్తూ, వారిని పోషిస్తూ, ఆశీర్వదిస్తూ, దినదినము క్రమక్రమంగా వారిని అభివృద్ధి పరుస్తూ ఉంటాడు. కానీ వారికి సరిపోదండి. వారికి ఆతృత, ఇంకా ఏదో పోగేసుకోవాలి, ఇంకా ఏదో సంపాదించేసుకోవాలి, ఇంకా ఏదో కూర్చుకోవాలని భయంకరంగా, ప్రాముఖ్యంగా ఈ కేటగిరీలో చాలామంది సేవకులు ఉన్నట్లుగా ఆ వచనాల్లో ప్రభు అక్కడ హెచ్చరిస్తున్నాడండి. సేవకులు, చాలామంది దైవజనులు ఎంత విచారకరం అంటే ఎంత పోగేసుకుంటూ ఉంటారో. దేవుడిచ్చింది సంతృప్తిగా బ్రతకలేరు. పౌలు అంటాడు, నేను కలిగిన దాంట్లో దీనస్థితి అందును, సంపన్న స్థితి అందును సంతృప్తి కలిగి ఉన్నానన్నాడు. దైవజనుడిని పౌలుకు వచ్చిన ప్రతి రూపాయిని దేవుని సేవార్థమై వాడాడు. ఈరోజు సేవకులు తెగ పోగేసుకుని, కూర్చుకొని, తెగ సంపాదించుకొని, రకరకాల పరిస్థితులతో ధనమే శాశ్వతమని బ్రతుకుతున్న వాళ్ళరా, జాగ్రత్త. ఎంత తిన్నా తృప్తి ఉండదండి కుక్కకి. ఇది రెండో స్వభావంగా మనం చూస్తాం. మూడవదిగా ప్రియులారా, మనం చూడగలిగితే రాజుల మొదటి గ్రంథము కుక్క స్వభావం అండి. దేవుని లేఖనాలు ఏమని తెలియపరిచిన చూడండి. రాజుల మొదటి గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనము, రాజుల మొదటి గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనము,
రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయము 23, 24 వచనములు, రాజుల 2వ గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనము, రాజుల 2వ గ్రంథము 9వ అధ్యాయము 36వ వచనాన్ని మనం చూడగలిగితే, మూడవదిగా కుక్కలు చచ్చిన శవాలను తింటాయి అన్నట్టుగా రాసుందండి. చచ్చిన శవాలను తినే స్వభావం, అంటే శవముల పైన మరణించిన వారి శవములను తినే స్వభావం కుక్కకు ఉన్నట్లుగా మనం బైబిల్ లేఖనాల్లో చూస్తున్నాం. కాబట్టి దేవుడు కుక్కని అసహించుకున్నాడు, హేయమైన జీవిగా దేవుడు పరిగణించాడు ఈ యొక్క లేఖన ప్రకారంగా. అలాగే 4వదిగా ప్రియులారా, రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయము 19వ వచనం, అలాగే రాజుల మొదటి గ్రంథము 22వ అధ్యాయము 38వ వచనం, అలాగే లూకా సువార్త 16వ అధ్యాయము 21వ వచనం ప్రకారంగా మనం చూడగలుగుతాం. కుక్కలు రక్తాన్ని నాకుతాయండి, రక్తాన్ని త్రాగుతాయి. లాజరు కురుపులతో బాధపడుతూ ఆ కురుపుల నుంచి కారుతున్నటువంటి ఆ సీమిని, ఆ నెత్తురుని ఈ కుక్కలు నాకుతున్నట్లుగా మనము ఈ లేఖనాల్లో చూడగలుగుతున్నాం. రక్తమును నాకే స్వభావం కుక్కలకి ఉందండి. కాబట్టి కుక్కల్ని దేవుడు హేయమైన జీవులుగా పరిగణించాడు. దేవుడు కుక్కల్ని అందు గురించి అసహించుకున్నాడు. ఇంకా 5వదిగా మనం చూడగలిగితే ప్రియులారా, ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చూస్తే, ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చూస్తే, కుక్కలకి చీల్చే స్వభావం ఉంటుందండి. చీల్చే స్వభావం చాలా న్యూస్లో మనం చూస్తున్నాం కదా. చిన్నపిల్లల్ని నోటితో చీల్చేయడం, చిన్నపిల్లల్ని కరిచేయడం, పళ్ళతో చీల్చేయడం. ఒక రోజున ఒక ఉయ్యాలలో ఒక చిన్న న్యూస్లో నేను చూశానండి. ఉయ్యాలలో ఒక చిన్న బిడ్డను పడుకోబెట్టి వాళ్ళమ్మ నీళ్ళు తెచ్చుకోవడానికి వెళ్తే ఈలోపు కుక్క వచ్చి ఆ చిన్న పసిబిడ్డను తీసుకెళ్ళి నోటితో కడుపును చీల్చి చంపేసిన దృశ్యాన్ని చూశానండి. ఈరోజు చాలామంది జీవుల్ని కాపాడాలి, జీవుల్ని సంరక్షించాలి, కుక్కల్ని కాపాడండి, కుక్కల్ని మున్సిపాలిటీ వాళ్ళు పట్టుకుపోయి చంపేస్తూ ఉంటే మీరు చంపొద్దని కోర్టులో కేసు వేశారు. ఇప్పుడు ఆ కేసు వేసిన ఇంటికి తీసుకెళ్ళి ఈ కుక్కలన్నీ వదిలేయాలన్నమాట. వాళ్ళ ఇంట్లో పెంచుకుంటారు. అప్పుడు తెలుస్తుంది. కుక్కలకి చీల్చే స్వభావం, చిన్న పిల్లల్ని చీల్చేసినాయండి కుక్కలు. చాలా కుక్కలు చిన్న పిల్లల్ని కరిచేయడం, పెద్దవారిని కరిచేయడం. బండి మీద మాకు తెలిసిన నా స్నేహితుడు, నా దైవజనుడు ఒక ఆయన, మా స్నేహితుడు బండి మీద వెళ్తున్నారు దేవుని సేవకి. వెనకతలు వచ్చి ఆ బండి మీద వెళ్తున్న ఆయన పాపం తన రూట్లో ఆయన వెళ్తుంటే వెనకమాల వచ్చి అండి ఆ కుక్కలు ఆ కాలు పట్టుకుని లాగేసి పెద్ద గాయం చేసేసినాయి ఆయనకి. చీల్చే స్వభావం కుక్కలది. నేను కూడా ఒకరోజు నేను వేరే పాస్టర్ గారు రాజమండ్రి దగ్గర సీతానగరంలో, అది గోదావరి గట్టు ఉంటుంది, సీతానగరం అనే ప్రాంతం, సేవకి వెళ్ళి అర్ధరాత్రి 2 గంటలకు వస్తున్నామండి. సరిగ్గా తొర్రేడు సెంటర్లో టర్నింగ్ తిరుగుతున్నాం. ఆ రాజమండ్రి పొలిమేరలో తొర్రేరు ఉంటుంది. ఆ తొర్రేడు ప్రాంతంలో ఇలా టర్నింగ్ తిరుగుతూ ఉండగా వెంటనే అక్కడ ఉన్న కుక్కలు ఒకేసారి ఆ అర్ధరాత్రి మా మీద పడ్డాయి. అవి వస్తున్నాయి స్పీడ్గా, అవి మా మీద ఒకేసారి ఉరికేసరికి వెంటనే నేను ఫ్రంట్ బ్రేక్ పట్టుకోవడం వల్ల మా బండి స్కిడ్ అయి పడిపోయి చాలా గాయాల పాలైపోయాను మేము. కుక్కకి 5వదిగా చీల్చే స్వభావం ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగే 6వదిగా ప్రియులారా, కీర్తన గ్రంథం 59వ కీర్తన 6వ వచనం. కీర్తన గ్రంథం 59వ కీర్తన 6వ వచనం ప్రకారంగా కుక్కలు ప్రతి చిన్నదానికి మురుగుతాయి. మురిగే స్వభావం, అరుస్తూ ఉంటాయి. చీమ చిటుక్కుమంటే ఇక అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా అరుస్తూనే ఉంటాయండి. ప్రశాంతంగా 1 గంట కూడా నిద్రపోలేరు చాలామంది. అరిసే స్వభావం, అరిచే స్వభావం, మురిగే స్వభావం, ప్రతిదానికి రెస్పాండ్ అయిపోతూ ఉంటాయి కుక్కలు. ఈ స్వభావం కూడా మనం చూస్తాం. అలాగే 7వదిగా ప్రియులారా, 59వ కీర్తన 14వ వచనం మనం చూడగలిగితే, 59వ కీర్తన 14వ వచనం మనం చూడగలిగితే కుక్కలకి ఒక స్వభావం ఉంది. ఇటు అటు తిరిగే స్వభావం, స్థిరం లేదండి. ఇటు అటు తిరిగే స్వభావాన్ని ఈ వచనాల్లో మనం చూస్తాం. పట్టణం చుట్టూరు తిరుగుతాయంట, కుదిరిగా ఒక చోట ఉండలేవు కుక్కలు. ఇట్లా ఒక 7 స్వభావాలు మీకు జ్ఞాపకం చేశాను ఈ కుక్కల్లో. మరి మొట్టమొదటిగా కుక్కలకి కక్కి
కక్కిన దాన్ని మళ్ళీ తిరిగి తింటే స్వభావం కలిగినవని, అలాగే రెండవదిగా కుక్కలు తిండికి ఆతృత పడతాయని, అలాగే మూడవదిగా కుక్కలు చచ్చిన శవాలను, చచ్చిపోయినటువంటి మరి శవాలపైన పడి తింటాయని, అలాగే నాలుగవదిగా కుక్కలు రక్తాన్ని నాగుతాయి, రక్తాన్ని త్రాగుతాయని, అలాగే ఐదవదిగా కుక్కలు చీల్చే స్వభావం కలిగి ఉన్నాయని, అలాగే ఆరవదిగా కుక్కలు మరి మురిగే స్వభావం కలిగి ఉన్నాయని, ఇక ప్రతి చిన్నదానికి మురుగుతాయని, అలాగే ఏడవదిగా కుక్కలు అటు ఇటు తిరిగే స్వభావం, స్థిరం లేని స్వభావంతో ఉన్నాయని తెలియపరిచిన ఈ వాక్యాలు బట్టి దేవుడు కుక్కలను హేయమైన జీవిగా పరిగణించాడు. దేవుడు కుక్కల్ని అసహ్యించుకున్నాడు. కాబట్టి క్రొత్త నిబంధనలు మనం చూడగలిగితే మత్తయి సువార్త 7వ అధ్యాయం 6వ వచనం అన్నాడు, పరిశుద్ధమైన దాన్ని కుక్కలకు పెట్టవద్దు అన్నాడు. ఇది చాలా ఆత్మ సంబంధమైన అర్థం దీనికి ఉన్నానండి. ఉదాహరణకి మామూలుగా పరిశుద్ధమైందంటే, ఇప్పుడు చాలామంది సేవకులు ఉన్నారండి. ఒక దైవజనుడి దగ్గరికి ఒక విశ్వాసి వెళ్ళి తమ కష్టాన్ని చెప్పుకొని, ఒక సేవకుడు సేవకుల ఇంటికి వెళ్ళి తమ బాధను వ్యక్తపరుచుకుని ప్రార్థన సహాయం కోరుదామని, పాపం నిరుపేదలు లాంటి వారు, కష్టాల్లో ఉన్నవారు, వాళ్ళ పరిస్థితులు చెప్పుకుందామని సేవకుల ఇంటికి వెళ్దామంటే భయం చాలామందికి. ఎందుకంటే సేవకుల ఇంట్లో కుక్కలు, పెద్ద పెద్ద కుక్కలండి. ఆ కుక్కలే అరుస్తామంటే ముందు సేవకుని పిలిచేలోపు, ఆ ఇంటి డోరు కొట్టేలోపు ఆ కుక్కలు రావడం వలన విశ్వాసులు చాలామంది భయపడిపోతున్నారు. యేసుప్రభు ఏమో అందరినీ తన యొద్దకు రమ్మన్నాడు. నా యొద్దకు వచ్చేవారు నేను ఏమాత్రమును త్రోసివేయను అన్నాడు. ప్రత్యక్షపు గుడారములో ఒకే ఒక్క ద్వారం పెట్టాడు. ఆ ద్వారం ఎప్పుడు తెరిచే ఉండాలని ప్రభు తెలియపరిచాడు. ఆ ద్వారమే క్రీస్తు. యేసుక్రీస్తు యొద్దకు అందరూ రాగలిగారు. స్వేచ్ఛగా ధైర్యంగా యేసు ప్రభు దగ్గరికి అందరూ వచ్చి తన పరిస్థితిని యేసుకి చెప్పుకోగలిగారు బైబిల్ లేఖనాల్లో. కానీ ఈరోజున బడా సేవకులు, కార్పొరేట్ సేవకులు, వారిని కలవాలంటే మధ్యలో చాలా కుక్కలు ఉంటాయండి. అంటే శరీర సంబంధంగా జీవులు ఉన్న కుక్కలే కాదు, కొన్ని కుక్కలు ఉంటాయి, మనిషి రూపంలో ఉన్న కుక్కలు ఉంటాయి కొన్ని. పాస్టర్ గారిని కలడానికి వీల్లేదు. ఎవరు మీరు, ఎక్కడి నుంచి వచ్చారు? పక్కన పిఏలు, పక్కన అసిస్టెంట్లు. అమ్మో, సేవకుడిని కలాలంటే మధ్యలో చాలా కుక్కలను దాటుకెళ్ళాలి. పాస్టర్ గారిని కలిసి మన బాధ చెప్పాలంటే, మన పరిస్థితులు చెప్పుకోవాలంటే ఈరోజున అట్లాంటి కార్పొరేట్ సేవకులు కొంతమంది తయారయ్యారండి. అందరూ కాదు, కొంతమంది. ఇలాగూ పరిశుద్ధంగా వారి కష్టాల్లో, వాళ్ళ కన్నీటిలో, వారి కష్టార్జితంలో తెచ్చిన అర్పణ పరిశుద్ధమైన అర్పణ. వారిచ్చే ప్రతి కానుక, సంఘమిచ్చే ప్రతి కానుక పరిశుద్ధమైన అర్పణ. ఆ పరిశుద్ధమైన అర్పణను దైవజనులు వ్యర్థంగా పనికి మాలిన వాటికి వాడకూడదు. పరిశుద్ధమైన ఆ అర్పణను పనికిరాని కుక్కలకు పెట్టకూడదు. అంత భయం ఎందుకు మీకు? దేవుడే కదా మన కాపుదల, ఆయనే మనల్ని కాపాడే దేవుడు కదా. నీ ఇంటి ముందు ఒక 4 కుక్కలు, బాగా బంగారం, వెండి, ధనం బాగా ఇంట్లో ఉందేమో, ఆ భయంతో ఎన్ని కుక్కలు పెంచేస్తూ ఉంటారు. ఆ కుక్కలను దాటుకుని విశ్వాసులు పాస్టర్ గారి వద్దకు రాలేక, పాస్టర్ గారి వద్దకు రాలేక ఇక ఆ బయట నుంచి అలాగే వెళ్ళిపోతారు. పాస్టర్ గారండి అని కాలింగ్ బిల్ కొడుతుంటే ఆ వాయిస్ వీళ్ళకి వినబడదు, ఆ కుక్కల అరుపులు వినబడతాయి. ఇట్లాంటి పరిశుద్ధమైన దాన్ని కుక్కలకి పెట్టద్దని దేవుడు చెప్పాడు. అలాగే పిలుపు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం మనం చూస్తే కుక్కల విషయంలో జాగ్రత్తగా ఉండమని దేవుడు చెప్పాడు. అంటే ఈ స్వభావాలు ఉన్నవారి కొరకే ప్రభు అవన్నీ మాట్లాడుతుంది. అలాగే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనం మనం చూస్తే కుక్కలు వెలుపట ఉంటాయి, వెలుపటి చీకటిలో ఉంటాయి, నరక పాత్రులుగా మార్చబడతారు, ఇట్లాంటి కుక్క స్వభావం కలిగిన వారు అని కుక్కను ఒక హేయమైన జీవిగా ప్రభు పరిగణించాడు, అసహ్యమైన జీవిగా ప్రభు పరిగణించాడు. కనుక ప్రియమైన మరి దేవుని ప్రజలారా, ఈ విన్న ఈ మాటలను బట్టి మీరు అర్థం చేసుకోండి, మీరే ఆలోచించుకోండి. ఆ సేవకుడు అడిగాడు, పాస్టర్లు కానీ విశ్వాసులు కానీ క్రైస్తవులు కానీ కుక్కలు పెంచవచ్చా అని. ఇక దేవుని లేఖనాలు ఎన్ని అద్భుతమైన సత్యాలు మీకు జ్ఞాపకం చేశాను. ఇక పెంచుకుంటారో వద్దనుకుంటారో అది మీకే వదిలేస్తున్నాను. మీరే అర్థం చేసుకోండి, గ్రహించండి. ప్రభు ఈ మాటలు మన వెనుకిడిలో ఫలభరితముగా మార్చునుగాక. ఈ ప్రసంగాన్ని అనేకులకి షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలని
దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ ఆల్. అందరికీ వందనాలు.